వెళ్ళు. ఆల్ ది బెస్ట్ బావా. ఏంటి ఆల్ ద బెస్ట్ బావా? అందరి దగ్గర బాగానే ఉంటుంది, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు చుక్కలు చూపిస్తుందిరా. లోపలికి వెళ్ళా కూడా ఏం చేస్తుందేమో. అమ్మాయిల విషయంలో నీకు చెప్పడంతో నా బావా, కొడితే సైలెంట్గా 4 కాసేయి, లేదంటే కాలు పట్టేయి, మొత్తం సెట్ అయిపోద్ది బావా. వెళ్ళు. ఏందత్తా నువ్వొచ్చి ఏదో చేస్తావనుకుంటే గదిలోకి పంపిస్తున్నావు? ఎందుకు కంగారు పడుతున్నావు? వాళ్ళు వెళ్లేది ఆ గదిలోకే కదా, వెళ్ళని. నేను మాటిచ్చాను కదా, ఈ శోభనమైతే జరగదు. ఏంటి ఇదంతా సిగ్గే? ఒక్కసారిగా ఇంత సిగ్గు వచ్చేసిందేంటి? పాలు పళ్ళు స్వీట్స్ పర్లేదు. కామినేని ఫ్యామిలీ వాళ్ళు బాగానే అరేంజ్మెంట్స్ చేశారు. అయితే ఈ పాలు తాగి స్వీట్స్ అన్ని తిని హాయిగా నిద్రపోండి. హాయిగా తిని పడుకోవడానిక ఫస్ట్ నైట్ పెట్టింది? సినిమా చూపిస్తాను సార్ గారికి. యాక్షన్ స్టార్ట్. మృదుల 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 ఎక్కడికి? ఏయ్ మృదుల, మళ్ళీ ఏమైంది నీకు? నువ్వు చాప్ ఎందుకు వేస్తున్నావు? మళ్ళీ ఏమైంది బంగారం? ఇంకా కోపం పోలేదా? అలక తీరలేదా? మాట్లాడవేంటి బంగారం? నిద్రపోయే ముందు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. చాగంటి గారు చెప్పారు. పడుకోండి. ఇంకేం చెప్పలేదా? ఆయన ఇప్పుడు పడుకోవడం ఏంటి? ఇంకా తప్పేటట్టులేస్తారని ఇక చివరాస్త్రం ప్రయోగించాల్సిందే. జై కృష్ణ భగవాన్. అయ్యో ఏంటిది? తప్పే లేదమ్మా. శ్రీకృష్ణుడు అంతటి వాడికే తప్పలేదు సత్యభామ కాళ్ళు పట్టుకోవడం. ఇంక నేనెంత? అరే, ఎంత మగాడికైనా ఏదో ఒక టైంలో ఆడదాని కాళ్ళు పట్టుకోక తప్పదు అంటే నేనేమో అనుకున్నాను. అసలు ఎవడు చెప్పాడో గాని కరెక్ట్గా చెప్పాడు. కానీ ఒక్కొక్కసారి కాళ్ళు పట్టుకున్నా కనికరించరు. అప్పుడేం చేయాలో ఎవడు చెప్పలేదు. ఇది వర్కౌట్ అయినట్టుంది. ఇంతకన్నా ఎలా బతిమాలలో తెలియట్లేదు బంగారం. అరే క్షమించవచ్చు కదా ప్లీజ్ బంగారం, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. పోనీ మళ్ళీ కాళ్ళు పట్టుకున్నా? అయ్యో, నేనేదో ఆట పట్టించడానికంటే కాళ్ళు పట్టుకుంటానంటున్నారేంటి? ఆడపిల్ల మనసు గెలుచుకోవడానికి కాళ్లే పట్టుకోనక్కర్లేదు. ఎంత బతిమాలన కరగకపోతే ఏం చేయాలి? ఏమన్నా ఆట పట్టించడానికా? అంటే మొన్నటి నుంచి ఆడుతున్న బీపీఎల్ బీపీఎల్లా? భర్త ప్రీమియర్ లీగ్. నన్ను ఆడుకోవడానికేనా? ఎస్. అమ్మయ్యా, అయితే మనసులో ఏం పెట్టుకోలేదు కదా? పెట్టుకున్నా. నాకిష్టమైన ఒకే ఒక రూపాన్ని, ఆ రూపం మీద ప్రేమని. అమ్మయ్యా, ఇప్పుడు చూడు ఎంత ప్రశాంతంగా ఉందో. 2 రోజుల తర్వాత ఇప్పుడు గుండె మామూలుగా కొట్టుకుంటుంది చూడు. అయినా ఎంత ఆట పట్టించాలనుకుంటే మాత్రం ఈ రేంజ్లో ఆడుకోవాలా? ప్రాణం పోయింది తెలుసా? ఒక చిన్న అపార్థం ఎక్కడ ఇంత ప్రేమను దూరం చేస్తుందోనని భయం వేసింది. ఎక్కడ నా ప్రాణాన్ని నా నుంచి వేరు చేస్తుందోనని భయం వేసింది.
ఇంకెప్పుడు ఈ రేంజ్లో ఆడుకోవద్దు బంగారం ప్లీజ్. నేనేం ఆడుకోలేదు, మీరే ఆట పట్టించడానికి ఆడుకోవడానికి మధ్య తేడా తెలుసుకోలేదు. ఆడవాళ్ల మాటలకి అర్థాలే వేరులే అంటారు. మరీ దూరంగా పెడుతున్నావంటే దగ్గరగా రమ్మంటున్నావని అర్థం కాలేదా? నిజమే, ఇప్పటికీ అర్థం చేసుకోకపోతే నాకన్నా వేస్ట్ ఫెలో ఇంకెవ్వడం ఉండడు. మనసి ఆగు, మనసి ఆగు, మనసి 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 చెప్పేది విను. మాన్సి మానసి నేను చెప్పేది విను. నేనెప్పుడు చెప్పేది వినను, నాకు ఇంకేం చెప్పొద్దు. అయిపోయింది నా జీవితం, ఇక నేను బతకడం అనవసరం. మానసి ఏంటో పిచ్చి మాటలు? ముందు నేను చెప్పేది వింటావా లేదా? నేను వినను వినను వినను. ఈ రోజు నేను వేరేసుకొని చావాల్సిందే. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మానసి పిచ్చా నీకు? మాట్లాడితే చస్తా చస్తా అంటావు. ఇలా ఏదో ఒక రోజు నువ్వు చచ్చేదానికే అయితే నీకోసం నేనెందుకే ఇన్ని పాటలు పడడం? ఎలాగో దాన్ని పెళ్లి చేసుకున్నాడు కదా, కనీసం నా కొడుకు సంతోషం కోసమైనా అదే నా కోడలని ఫిక్స్ అయిపోయి ఉండేదాన్ని కదా. ఇప్పుడు మాత్రం ఏం చేసినావత్తా? అదేగా చేసినావు. నువ్వొచ్చి ఈ శోభను మాపుతావని ఎన్నో ఆశలు పెట్టుకుంటే దాన్ని గదిలోకి పంపించినావు. అంటే దాన్ని నువ్వు కోడలుగా ఒప్పుకున్నట్టే కదా, నేనేమి కానట్టే కదా. ముందు ఏడు పాపుతావా నువ్వు? ఫోన్లో ఏం చెప్పాను నీకు? దేనికి ఆవేశపడకూడదు, కూల్గా చేయాలని చెప్పానా లేదా? నా ప్లానింగ్ నాకుంది. అంతా అయిపోయినాక ఏం ప్లాన్ చేసి ఏ ఉపయోగం అత్తా? ఈ క్షణంతో బావ దాని సొంతమైపోతాడు. దానికి సంతోషం, నాకు దుఃఖం. దానికి స్వర్గం, నాకు నరకం. ఎందుకు బతకాలి? దానికి పుట్టిన పిల్లల్ని ఎత్తుకుంటూ లాలపాటలు పాడినిగా. మాన్సి, ఆల్రెడీ ఒక ప్లాన్ ఇంప్లిమెంట్ చేశాం కదా. ఆ క్లోరోఫామ్ మత్తుకి ఫుల్గా నిద్రపోతారు చూడు. నాకీ ప్లాన్స్ మీద నమ్మకం లే సరియు. ఇప్పటిదాకా ఎన్ని ప్లాన్లు చేసినావు? ఒక్కటైనా వర్కౌట్ అయిందా? ఒక్కసారి చచ్చి బతికొచ్చింది, ఇంకోసారి చావడ్డం పెట్టి జైలుకి పంపాలని చూసినా అది బయట పెట్టేసింది. అంతెందుకు, ఇప్పుడే రౌడీలకు చెప్పి ఎత్తుకుపోమని చెప్పినావు కదా, ఏమైంది? దానికి బదులు నిన్ను ఎత్తుకుపోయినరు. ఈ మత్తులు మాయలు ఏవి దానికడ వర్కౌట్ కావు సరియు. బావ దానికే సొంతం ఉంది, అట్లనే సొంతం చేసుకుంటుంది. ఇంకా నేను దేనికి బతకాలి? మానసి, ఎందుకే పదే పదే పిచ్చి మాటలు మాట్లాడతావు? నేను చెప్తున్నాను కదా, నమ్మకం లేదా? ఏం చూసి నమ్మమంటావత్తా? ఇంకా ఏం ఆశలు పెట్టుకోమంటావు? అయిపోయిందత్తా, అంతా అయిపోయింది. ఏమైందత్తా? ఏమైందత్తా? మానసి ఎందుకు ఏడుస్తోంది? నిజం చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు? బావ గురించే కదా? ఇప్పుడు కూడా ఇంకా బావ గురించే ఆలోచిస్తున్నావంటే నీ అంత మూర్ఖురాలు ఇంకా ఎవరు ఉండరు మానసి. ఇప్పుడే అన్ని సమస్యలు చక్కబడి అందరం కాస్త ప్రశాంతంగా ఉన్నామనుకుంటే మళ్ళీ నువ్వు మొదలు పెడుతున్నావు. నువ్వు ఏడ్చి అందరినీ బాధ పెట్టడం తప్ప ఉపయోగం ఏం లేదు మానసి. నువ్వు అనుకునేది జన్మకి జరగదు. అత్త నువ్వైనా చెప్పత్తా. ఏంట్రా చెప్పేది?
ముందు నీకు చెప్దామంటే గ్యాప్ ఇవ్వట్లేదు. అదింకా మధు గురించి ఆలోచిస్తోందని ఎవరు చెప్పారు నీకు? అసలు వాళ్ళు సంతోషంగా ఉండడం ఇష్టం లేకపోతే నేను వస్తానా? మానసి వాళ్ళ గురించి ఏడిస్తే నేను ఊరుకుంటానా? మరైతే ఎందుకు ఏడుస్తుందత్త? నేనే తిట్టానురా. రేపు బిజినెస్ పని మీద సింగపూర్ వెళ్తున్నాను, 2 రోజులు రాను అంటే, లేదు నీకు మా అన్నయ్య పెళ్లికి ఉండడం ఇష్టం లేదు, మా అమ్మ వాళ్ళ మీద ఇంకా కోపం పోలేదు, అందుకే వెళ్ళిపోతున్నా ఉంటుంది. నువ్వు చెప్పరా, నిజంగా నా కోపం ఉండి రావాలన్న ఉద్దేశం లేకపోతే అసలు ఇప్పుడైనా వచ్చుండేదాన్నా? ఎందుకలా ఆలోచిస్తున్నావు అని తిడితే ఇదిగో ఏడుస్తోంది. ఇంకా నేను రాననే అంటోంది. అత్త వస్తానంటే వస్తుంది మానసి, ఎందుకు ఏడవడం? 2 రోజులే కదా, వెళ్ళి రాని. లేదులే తరుణ్, ఇక్కడ ఇది ఏడుస్తూ ఉంటే అక్కడ నేను ప్రశాంతంగా ఉండగలనా? నేను వెళ్ళనులేవే, పెళ్ళయ్యాకే వెళ్తాను, సరేనా? ఇంకే ఉంది, ప్రాబ్లమ్ సాల్వ్డ్. గుడ్ నైట్ అత్త. అన్ననేదో మేనేజ్ చేసి పంపించినట్టు నన్ను కూడా మేనేజ్ చేస్తున్నావు కదత్తా. నీకేమన్నా పిచ్చి పట్టిందే? గదిలోకి వెళ్ళినంత మాత్రాన ఇద్దరూ ఒక్కటైపోయినట్టేనా? అలా అయితే ఇద్దరూ ఒకే గదిలో ఉన్నారు కదా, అప్పటికి ఈ రోజుకి ఏమీ తేడా ఉండదు. నా ప్లానింగ్ నాకుంది, కొద్దిసేపు ఓపిగ్గా వెయిట్ చెయ్యి. ఒక్క నిమిషం. ఏమైంది? ఏం కాలేదు, మీకోసం ఒక గిఫ్ట్ తెచ్చాను, ఇవ్వడం మర్చిపోయాను. ప్లీజ్ ప్లీజ్ 2 మినిట్స్లో వెళ్ళొస్తాను. ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఇప్పుడే ఇవ్వాలి, ఒక్క నిమిషంలో వచ్చేస్తాను. సరే వెళ్ళు. ఏంటిది? తీసి చూడండి. వావ్, చాలా బాగుంది. నేను పక్కనున్నా లేకపోయినా ఎప్పుడూ మీ చెయ్యిని నేను పట్టుకున్నట్టే ఉండాలని.
కానీ మనం మంచివాళ్ళు తాము సంతోషంగా ఉంటూ ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. కానీ గొప్పవాళ్ళు మాత్రమే ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉంటే తప్ప తాము సంతోషంగా ఉండలేరు. నువ్వు గొప్పదాని మృత. నిజంగా మీకు బాధగా లేదా? నా మీద కొంచెం కూడా కోపంగా లేదా? నీ మాట వినకుండా నిన్ను అపార్థం చేసుకున్నందుకు 4 రోజులు నరకం అనుభవించాను మృదుల. మళ్ళీ అలాంటి పరిస్థితి ఈ జీవితంలో రాకూడదు. నువ్వే నిర్ణయం తీసుకున్నా అది నాకు సమ్మతమే. నిజంగా? నిజం. నువ్వు అందరిలాంటి అమ్మాయి కాదు మృదుల. నువ్వు ఒక అద్భుతం. నువ్వు నా జీవితంలో ఉండడం నిజంగా నా అదృష్టం. నువ్వు నా కళ్ళ ముందు అలా తిరుగుతూ కనిపిస్తుంటే చాలు, చూస్తూ బతికేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సరే, పడుకుందామా? కిందెందుకు పడుకోవడం? పైన పడుకోవచ్చుగా. ఓ నువ్వు చెప్పింది నాకు అర్థమైంది. నన్ను నమ్ము. మీ మీద నమ్మకం ఉంది, కానీ ఈ రోజు మీద, ఈ ముహూర్తం మీద నమ్మకం లేదు. ఈ రోజుకి మీరు అక్కడ, నేనిక్కడ. నేను కింద పడుకుంటాను, నువ్వు మంచం పైన పడుకో. వద్దు, మీరు అక్కడే పడుకోండి, నేను ఇక్కడ పడుకుంటాను.